ఆ రాత్రి తోడేలుకు 4 పిల్లలు పుట్టాయి. ఆ మరునాడు పంది తోడేలు వద్దకు వచ్చి వెళ్ళిపోతావా అని అడిగింది. కానీ దానికి తోడేలు, ఇప్పుడే పుట్టాయి నా పిల్లలు, ఎంత పసికందులో చూడు, వీటిని ఇలా బయటకు తీసుకువెళితే వీటి ప్రాణానికి హాని ఉంటుంది. కొద్ది రోజులు ఇక్కడే ఉంచి కొద్దిగా పెరిగిన తర్వాత నేను వెళ్ళిపోతాను అన్నది. దానికి పంది నిజమే కదా అని జాలిపడి ఒప్పుకున్నది. కొద్ది రోజులు పోయాక పంది మరలా తోడేలు వద్దకు వచ్చి, ఇకనైనా నీవు నీ పిల్లలతో వెళ్ళిపోతావా అని అడిగింది. దానికి తోడేలు, అక్కా, నా పిల్లలు ఇంకా పాలు త్రాగుతున్నవి, ఇంకొద్ది రోజులు ఉండి వెళతాను, బయట మృగాల బెడద ఎక్కువగా ఉన్నది అన్నది. చివరకు దానికి కూడా పంది ఒప్పుకొని ఆశ్రయం ఇవ్వసాగింది. చివరకు ఇంకొన్ని రోజులు గడిచిన తరువాత మరలా వచ్చి పంది అడిగింది. కానీ దానికి తోడేలు, ఈ ఇల్లు నాది, నీవు 4 నా పిల్లలతో కలిపి 5, నీవు ఒక్కదానివే, మమ్మల్ని ఏం చేస్తావు, ఈ ఆశ్రయం నాది, ఈ ఇల్లు నాది, ఇకనైనా నీవు వెళ్ళిపో, బయటికి పో అని పందిని తరిమి కొట్టినది. పంది ఎంతో విచారంగా తన ఇల్లు వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. కాబట్టి పిల్లలు ఎవరికైనా ఆశ్రయం ఇచ్చేటప్పుడు వారు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నవారో ముందు వెనుకలు కొంతవరకు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.